నమస్తే అండి. నమస్తే నాగేశ్వరి. ఎలా ఉన్నారు? పర్లేదు. సింగిల్ పేరెంట్‌గా మీరు మీ పిల్లలకు ఒక ఇన్‌స్పిరేషన్. అట్లా మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్? అంటే బిఫోర్ వరకు అంటే లైఫ్ ఎట్లుంటదంటే అండి, నేను సడెన్‌గా బయటకొచ్చిందాన్ని. హ్మ్. బిఫోర్ వరకు ఇగో ఇది ఇన్‌స్పిరేషన్‌గా ఇది జెయ్యాలి. హ్మ్. మనం అదేదో జెయ్యాలి. హ్మ్. ఇట్లా అట్లా అని ఆలోచించిన లైఫ్స్ లేదు. ఏం కావు. అవునవును. చాలా క్యాజువల్‌గా మనకు మనంగా మన లైఫ్ స్టైల్‌ని, మన కుటుంబాన్ని జ ఒక ఒక సిస్టమాటిక్‌గా, ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుంటూ పోయిన లైఫ్ స్టైల్. అవును. ఇప్పుడు సింగిల్ పేరెంట్‌గా వీళ్ళని ఇన్‌స్పిరేషన్, వాళ్ళని ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచించి అట్లేం లేదు. కాకపోతే నాకు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపే మహిళ గూడా ఇన్‌స్పిరేషనే అండి. అవును. నేను ఏదో ఒక రేంజ్ అచీవ్ అయ్యిర్రు. ఇగో వాళ్ళు పలానా ఏమంటారు ఫ్లైట్ నడిపే, ఆ! రాకెట్ నడిపే, లేదు పైలట్స్. పైలట్ ఆ స్టేజ్‌కెళ్ళిన వాళ్ళు, లేదు పొలిటికల్‌లో ఈ రేంజ్ జర్నీ చేసిన అవును. వాళ్ళు అని అనట్లేదు. ఏ వుమెన్‌కైనా వాళ్ళ లైఫ్ స్ట్రగులే. హ్మ్. తన పరిధి అక్కడి వరకుంది. అవును. లేదు ఇప్పుడు కామన్‌గా ఎళ్తుంటాం. విలేజ్‌లలోకెళ్తుంటాము. నా ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్ కంటే భయంకరమైన సిట్యుయేషన్స్ ఉంటారు. చూస్తాము. చిన్న చాలా మంది. పిల్లలుంటారు. హస్బెండ్ కూలి పని చేసుకొని ఉంటారు. ఏదో ప్రమాదం జరుగుతది. హస్బెండ్‌కేదో అయితది. ఆ నెక్స్ట్ హస్బెండ్‌కు టిఫిన్ బాక్స్ తీసుకుపోయి చిన్న చిన్న పనులకు సహకరించిన ఈమె, ఆ ఆమెనే ఇద్దరి పిల్లల్ని కూలి పని కూలి పని చేసుకుంటూ. చేసుకొని, మళ్ళీ ఈమెకు చదువు ఉండదు. అవును. ఇటు తల్లిగారి సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు. అటు భర్త గారి సైడ్ నుంచి అంటే హస్బెండ్ సైడ్ హ్మ్. నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. మోరల్ సపోర్ట్ ఏది ఉండదు. అవును. పోనీ తన కాళ్ళ మీద తను నిలబడడానికి తను శారీరకంగా తను చేసుకునే శ్రమ తప్ప తనకు చదువు గూడా ఉండదు. హ్మ్. అయినా గూడా స్ట్రగుల్ చేస్తుంది. వుమెన్‌కి కొంచెం ఎక్కువ శక్తి, ఓర్చుకునే బలం ఇవన్నీ ఉంటాయి. అంటే వుమెన్‌కి ఓర్చుకునే ఇప్పుడు నాకనిపిస్తుంది. ఇప్పుడు నాకీ సందర్భంలో నాకీ ఓర్చుకునే శక్తికి కారణం నా పిల్లలేమో. అవును. సాయిని వాళ్ళలో చూసుకొని నేను ఖచ్చితంగా సాయి ఆపిన జర్నీని నేను కంటిన్యూ చెయ్యాలి అనేది నాకట్లొచ్చేసిందేమో. హ్మ్. అట్లా వుమెన్ బాండింగ్ అట్లుంటదండి. అవును. అంటే నేను అట్లని చెప్పలేను. మెన్‌కి గూడా బాండింగ్ ఉండొచ్చు గానీ, కొంతమంది మెన్ ఎట్లుంటరు, వుమెన్ కిడ్స్ పట్ల ఫీల్ అయినంత హ్మ్. హ్మ్. మెన్ ఒకవేళ ఇటువంటి తల్లి సందర్భంలో పిల్లలకి ఉన్నంత సింగిల్‌గా ఉండే ఉండదు. అవును. సందర్భంలో అట్లా ఆలోచించరేమో. అవునవునవును. మీ ఫ్యామిలీ, సాయి చంద్ గారి ఫ్యామిలీ ఇప్పుడు మీకు టచ్‌లోనే ఉంటారా? టచ్‌లోనే ఉంటారండి. వాళ్ళు టచ్‌లో ఉంటారు. వీళ్ళు టచ్‌లో ఉంటారు. హుహుహు. ఇద్దరిది ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అంటే ఫస్ట్ నుంచి కూడా కొంత అంటే మా ఫ్యామిలీ కూడా మాకు మ్యారేజ్ చేసింది. ఎప్పుడన్నా ఏదానికన్నా పిలిస్తే వెళ్ళి వస్తాము. హ్మ్. ఓకే. మంచిగా హుహు. మాట్లాడతారు, పలకరిస్తారు. మ్యారేజ్ అప్పుడు ఎలాగైతే మా బ్రదర్స్‌కి, సిస్టర్‌కి ఎలాగైతే ఇచ్చి చేశారో అవన్నీ మాకు పెట్టి మ్యారేజ్ చేశారు. హుహు. అట్లా ఇవతల ఫ్యామిలీ కూడా వెళ్తాము. మాకేమన్నా వాళ్ళకేమన్నా మా సపోర్ట్ గావాల్సొచ్చినప్పుడు ఇచ్చినాము. హ్మ్. ఉన్నాము, మాట్లాడినాము. అంటే సాయి లైఫ్ స్టైల్ మొత్తం చాలా బిజీ లైఫ్ స్టైల్. అవును. వైఫ్, పిల్లలతోటే చాలా తక్కువగా ఇంట్లో టైమ్ స్పెండ్ చేసే లైఫ్ స్టైల్. అవునవును. నేనే ఏదన్నా ఉన్నా తన దగ్గరికెళ్ళి అట్లా వెహికల్ తీసుకొని గూడా వెళ్ళి ఆ ఏరియాలో అక్కడెక్కడైనా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చి అట్లా ఉన్న లైఫ్ స్టైల్. హ్మ్. మనం కామన్‌గా ఆలోచించుకుంటే కూడా 38 ఇయర్స్ అండి. దాదాపు 2011 అంటే 10, 12 ఇయర్స్ 12 ఇయర్స్. అవును. లైఫ్ మ్యారేజ్ లైఫ్. మ్యారేజ్ లైఫ్. దాంట్లో 2 డెలివరీస్, ఒక అవును. 1 ½ ఇయర్, 3 ఇయర్స్ కిడ్స్ పిల్లలు ఇదే అవునవును. సరిపోతది. వాళ్ళు 3 ఇయర్స్ వచ్చే వరకు. ఇంకో 3 ఇయర్స్ ఇది. ఒక 6 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ పీరియడ్ ఇదే సరిపోతది. మనం నెక్స్ట్ ఏమనుకుంటామంటే 40 ఇయర్స్ తర్వాత 20 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు కలిసి ఆలోపు అని అనుకుంటాం. ఏమనుకుంటాము కొద్దిగా ఏదో చేసుకొని ఓ ఇల్లు చేసుకుంటా ఇట్లా చిన్న కొట్టుకొని చిన్న ప్లాన్స్ ప్లాన్స్ యేసుకుంటాము. ఉంటాయి. పిల్లల్ని స్కూల్ అని అట్లా తప్పితే పెద్దగా మేము అంటే అందరూ ఏమనుకుంటారంటే పొలిటికల్ లైఫ్ గదా! ఏదో అనుకుంటారు గానీ, అనుకుంటా. పొలిటికల్ లైఫ్‌లో అయినా, ఏ లైఫ్‌లో అయినా కొన్ని తరాల నుంచి బ్యాక్ సపోర్ట్ ఉన్న ఉంటే లైఫ్‌లు వేరే అది వేరే ఉంటాయి. ఉంటది. అవునండి. ఒక 5 ఇయర్స్‌లో, 10 ఇయర్స్‌లో వీళ్ళు గెట్ ఆన్ గావాలి. హ్మ్. అందులోను సాయి మనస్తత్వం ఏందంటే కమర్షియల్ మైండ్ సెట్ కాదు. హ్మ్. హ్మ్. ఒకరి మీద ఏదో ఇట్లా డిపెండ్ హ్మ్. కావాలనుకునే మనస్తత్వం కాదు. ఏదో చెయ్యాలి ఒకరికి. దీనివల్ల ఇది మేము చేస్తే వాళ్ళకి అన్యాయం అయితది అని ఈయననే ముందు ఆలోచించే మనస్తత్వం. హ్మ్. కాబట్టి ఎటువంటి దాంట్లో ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు. ఆయన వర్క్ ఏదో ఆయన వర్క్ చూసుకోవడం తప్పితే హుహు. ఎంత రాజకీయాలున్నా ఇంకా అవును. వేరే టైప్‌గా ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు.